నమస్తే అండి. ఈరోజు వీడియోలో త్రిఫల చూర్ణం గురించి చూద్దాం. ఈ త్రిఫల చూర్ణం వల్ల మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎవరికైనా డైజెషన్ తక్కువగా ఉంటే వాళ్ళు త్రిఫల చూర్ణం తీసుకుంటే మంచిది. దీనివల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మన అరుగుదల అనేది పెరుగుతుంది. ఈ త్రిఫల చూర్ణం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక 250 ml గ్లాస్కి గోరువెచ్చగా ఉండే నీళ్లు తీసుకోవాలి. ఇందులో ఒక అర టీ స్పూన్ త్రిఫల చూర్ణ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. త్రిఫల చూర్ణ రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన అరగంట తరువాత, రాత్రి భోజనం చేసిన అరగంట తరువాత తీసుకోవాలి. త్రిఫల చూర్ణ పొడి కాకుండా టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఉదయం 2 టాబ్లెట్లు, రాత్రి 2 టాబ్లెట్లు తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తిన్న అరగంట తరువాత, రాత్రి భోజనం చేసిన అరగంట తరువాత తీసుకోవాలి. అయితే మాత్రలు గోరువెచ్చని నీటితో వేసుకోవాలి. త్రిఫల చూర్ణంలో ముఖ్యంగా 3 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి చేస్తారు. అందుకే దీన్ని త్రిఫల అంటారు. కొండ ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ మూడింటిని కలిపి త్రిఫల చూర్ణం చేస్తారు. ఈ త్రిఫల చూర్ణం 3 నెలలు కంటిన్యూగా తీసుకుని 1 నెల ఆపితే మంచిది. దీని ఫలితం బాగా తెలుస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మలబద్ధకం తగ్గుతుంది త్రిఫల చూర్ణ తీసుకోవడం వల్ల. టైప్ 2 డయాబెటీస్ తగ్గుతుంది. డైజెషన్ సరిగ్గా అవడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది. ఈ త్రిఫల చూర్ణం వల్ల మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నిద్ర బాగా పడుతుంది, రక్తహీనత తగ్గుతుంది. ఇది వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బీపీ కంట్రోల్లో ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది కూడా దీనివల్ల. ఈ త్రిఫల చూర్ణం వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కళ్ళకు, చర్మానికి, గుండెకు కూడా మంచిది. అలాగే మన హెయిర్కి కూడా మంచిది, లివర్కి మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అని హెల్తీ డైట్ చేసేవాళ్ళు రోజుకు ఒకసారైనా తీసుకుంటే మంచిది. రోజు రాత్రి భోంచేసిన అరగంట తరువాత తీసుకుంటే మంచిది. త్రిఫల చూర్ణం వల్ల పెద్ద ప్రేగు శుభ్రం అవుతుంది, ఎసిడిటీ కూడా తగ్గుతుంది, డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.